ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత ఎపిసోడులలో త్రిత్వము అనే అంశమును గురించి చాలా వివరముగా ధ్యానించి ఉన్నాము. ఆ త్రిత్వము అనేటువంటి ఎపిసోడులు పూర్తయినవి. ఇప్పుడు ఆ త్రిత్వములోని మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గూర్చి ప్రత్యేకమైన ఎపిసోడులు చేయాలని ఆశపడుచున్నాను. ఈ పరిశుద్ధాత్మకు సంబంధించి నేను 2001వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి పుస్తకమును వ్రాయుట జరిగింది. 2001వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి పుస్తకమును వ్రాయుట జరిగింది. ఇప్పుడు చెప్పబోయే ఎపిసోడులన్నీ ఈ పుస్తకమునకు సంబంధించినవి. దయచేసి విషయమును అర్థము చేసుకోగలరు. ఈ పరిశుద్ధాత్మ దేవునిలో 5 ఎపిసోడులు ఉంటాయి. మొదటి ఎపిసోడు పరిశుద్ధాత్మ వ్యక్తి దేవుడినై ఉన్నారు. రెండవ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు. మూడవ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుని వరములు ఫలములు. నాలుగవ ఎపిసోడు పరిశుద్ధాత్మను పొందుకొను విధము. 5వ ఎపిసోడు భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్లా. ఈ 5 ఎపిసోడులను గురించి మనం ధ్యానించుదాం. ఇందు మొదటి ఎపిసోడు పరిశుద్ధాత్మ వ్యక్తి దేవుడై ఉన్నారు అనేటువంటి అంశమును గురించి ధ్యానం చేద్దాం. త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, ఈయన వ్యక్తి అయి ఉన్నారు. ముందు వ్యక్తి అనేటువంటి అంశమును గురించి ధ్యానించుదాం. నేటి దినాల్లో చాలామంది పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, ఆయన గొప్ప శక్తి అని మాత్రమే అనుకొనుచున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమును లోతుగా పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్మ వ్యక్తి అయి ఉన్నారు. పరిశుద్ధాత్మ వ్యక్తి అనటానికి కొన్ని బైబిల్ వాక్యాలు నేను మీకు చూపిస్తాను. వ్యక్తికి మనస్సు ఉంటుంది. పరిశుద్ధాత్మకు మనస్సు ఉన్నదని రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడి ఉన్నది. వ్యక్తికి చిత్తము ఉంటుంది. పరిశుద్ధాత్మ స్వచిత్తము గలవాడని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నది. వ్యక్తికి భావోద్రేకములు ఉంటాయి. పరిశుద్ధాత్మకు భావోద్రేకములు ఉన్నాయని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో వ్రాయబడి ఉన్నది. వ్యక్తికి మనము అబద్ధములు చెప్పవచ్చును. పరిశుద్ధాత్మ వ్యక్తి అని ఆయనకు అబద్ధములు చెప్పవచ్చని అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తిని దూషింపవచ్చును. పరిశుద్ధాత్మను దూషిస్తే పాప క్షమాపణ ఉండదని వ్యక్తి కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. వ్యక్తి మాట్లాడుతారు. పరిశుద్ధాత్మ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 29వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం మరియు 13, 22 వచనములలో ఆయన మాట్లాడాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయబడి ఉంది. ఈ పరిశుద్ధాత్మను యేసు ప్రభువారు ఆయన అని సంబోధించారు. ఆయనను సంబోధించారు కాబట్టి ఆయన వ్యక్తిగా చెప్పబడింది. మనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త 14:17, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8, 13, 14 వచనములలో
ఆయన అని చెప్పబడి ఉన్నది. వీటన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి అయి ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వ్యక్తియే మాత్రం కాదు, ఆయన దేవుడను కూడా బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడని త్రిత్వాన్ని గూర్చి చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పుట జరిగింది. మరొకసారి ఆయన దేవుడు అన్న విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనకున్న స్వాభావిక లక్షణములను బట్టి ఆయన దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞుడు అని దేవుని యొక్క స్వాభావిక లక్షణాలు. సర్వజ్ఞుడని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడి ఉంది. ఆయన సర్వశక్తి గలవాడు అని యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ సర్వవ్యాపి అని కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7 నుంచి 12వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ నిత్యుడగు ఆత్మని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి స్వాభావిక లక్షణములను బట్టి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. అందుకనే అపోస్తులైన పేతురు గారు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో పరిశుద్ధాత్మను దేవుడు అని చెప్పుట జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కారణములన్నింటిని బట్టి ఆయన దేవుడై ఉన్నారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఆయన వ్యక్తి మరియు దేవుడునై ఉన్నారు. వీటిని గురించి మనం చక్కటి అవగాహన కలిగి ఉండాలి. వీటిని గురించిన అవగాహన లేకపోతే పరిశుద్ధాత్మకు సంబంధించిన మిగతా విషయములు అర్థము కావు. దయచేసి దేవుని బిడ్డలమైన మనము ఆయన వ్యక్తి అని, దేవుడని గుర్తెరిగి ఆయన్ని దైవ వ్యక్తిగా హృదయంలో ప్రతిష్ఠించుకొని మన జీవితంలో ఆరాధన చేస్తూ ముందుకు సాగిపోవుదము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గూర్చి ఆయన వ్యక్తి అని, దేవుడని మాకు చాలా వివరముగా తెలియచేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ప్రభువా, ఈ దైవ వ్యక్తిని గురించి విరుద్ధమైన అభిప్రాయములు లేకుండా తండ్రి, ఆ దేవుడిని హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.